ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 23 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆర్ఐఓ ఆంజనేయులు స్పష్టం చేశారు. జిల్లాలో మొదటి రెండవ సంవత్సరాలకు సంబంధించి 42,759 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. వీరి కోసం 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగే తీరు, సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆర్ఐఓ ఆంజనేయులు మీడియాకు వివరించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23 నుండి వచ్చే నెల 24 వరకు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 22,275, సెకండ్ ఇయర్ 20,484, మొత్తం 42,759 మంది పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఈ 67 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈ 67 పరీక్షా కేంద్రాల్లో 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, తర్వాత 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటాయి, 3 సిట్టింగ్ స్క్వాడ్లు ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రత్యేకంగా ఒక అబ్జర్వర్గాను కూడా నియమించారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని స్క్వాడ్లు ఉంటాయి. వీటన్నిటి పర్యవేక్షణలో ముఖ్యంగా సీసీ కెమెరాల నిఘా విభాగంలో ఈ పరీక్షలు జరుగుతాయి. పకడ్బందీగా ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా ఖచ్చితంగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే ఈ పరీక్షా కేంద్రాల్లో మనకి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ప్రతి సెంటర్ మన పరీక్షల జిల్లా కేంద్రంలో ఉన్న ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. 08592812275 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇందులో మొదటి సంవత్సరంలో సిలబస్ మారిన సందర్భంగా ఒక ప్రత్యేక విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 34 పేజీలు 32 పేజీలు 24 పేజీలతోటి మెయిన్ ఆన్సర్ బుక్లుగా ఈ సంవత్సరం అమలు చేస్తున్నారు. తర్వాత మనకి సెకండ్ ఇయర్లో సిలబస్ మారినందువల్ల అందరికీ 24 పేజీల బుక్లెట్లనే ఇస్తారు. మొదటి సంవత్సరంలో మాత్రం సిలబస్ మారిన వాటికి, తర్వాత మారినా కూడా బాటనీ జువాలజీకి, ఈ రెండింటికి మాత్రం 24 పేజీలు ఇస్తారు. మిగతా సిలబస్ మారినటువంటి హిస్టరీ, మ్యాథమెటిక్స్, జువాలజీ ఇవన్నీ కూడా హిస్టరీ విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్లో సిలబస్ మారినందువల్ల మనకి 24 పేజీల బుక్లెట్స్, 32 పేజీల బుక్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే సెకండ్ ఇయర్లో మాత్రం ఏమీ అంటే 24 పేజీల బుక్లెట్స్ మాత్రమే పాత విధానంలో వాడతారు. కానీ 32 పేజీలు మాత్రం ఫస్ట్ ఇయర్లో సిలబస్ మారినటువంటి హిస్టరీ, మ్యాథమెటిక్స్, తర్వాత ఎకనామిక్స్, నెక్స్ట్ ఫిజిక్స్, కామర్స్, సివిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి వాటికి 32 పేజీలు వాడతాం. అదేవిధంగా ఇదే సబ్జెక్టులకి సిలబస్ మారినందువల్ల సబ్జెక్టులు పోయినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులని బ్యాక్లాగ్ అని పిలుస్తారు. ఆ బ్యాక్లాగ్ వాళ్ళకి పాత సిలబస్సే కాబట్టి ఆ ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్ రాసే వాళ్ళందరికీ కూడా 24 పేజీలే వాడతాం. తర్వాత బాటనీ జువాలజీ సిలబస్ మారినా కూడా బయాలజీ అనేటువంటి పేరు ఉన్నందువల్ల బాటనీ 24 పేజీలు, జువాలజీ 24 పేజీలు కలిపి విడివిడిగా వాడతాం. కాబట్టి ఇదొకటి మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే బాటనీ జువాలజీ కలిపి బయాలజీ అవుతుంది. ఈ బయాలజీ అనేటువంటి ఈ ఫస్ట్ ఇయర్ దాన్ని బాటనీ జువాలజీ 2 క్వశ్చన్ పేపర్లు కలిపే ఇస్తారు. వాటిని బుక్లెట్స్ మాత్రం 2 ఇస్తారు. ఆ రెండిట్లో విడివిడిగానే ఎగ్జామ్ రాయాలి. 2 కలిపి పాస్ మార్క్ తీసుకుంటారు. ఇదొకట్లుగా కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. మంచినీటి వసతి కానీ ఇలాంటివన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తగి ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా సిద్ధం చేశారు.
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సాలిడేటెడ్ షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్, అంటే పిల్లవాడు అటెండెన్స్ సరిపోలేదని ఎవరు కూడా ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. ప్రిన్సిపాల్స్ అందరికీ విన్నపం, అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఇచ్చున్నాం. అదేవిధంగా మనమిత్ర 23000009 అనేటువంటి నెంబర్కు వాట్సాప్లో హాయ్ హాయ్ అని టైప్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్ళి ఎటువంటి ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి ఈ విద్యా సంవత్సరం కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కళాశాలలో ఈ పరీక్షా ప్రాంగణంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోపలికి ప్రవేశం లేదు, గమనించండి. అందుకే అందరూ 8:30కు ముందే కళాశాలకు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.